ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ దొరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రకాశం జిల్లా దర్శిలో జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్ల పోటీలు 3వ రోజు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ఎడ్ల పోటీలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని, అంతరించిపోతున్న సాంస్కృతిక క్రీడలు కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ఎద్దుల పందాలు జరపడం జరిగిందన్నమాట. గడిచిన 4 రోజుల నుంచి జరుపుతూ ఉన్నది. వాళ్ళ 3వ రోజు అందరూ కూడా పాల్గొన్న వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు ఇవ్వటం, లేకుండా చాలా పెద్ద ఎత్తున ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ట్రాక్టర్ కానీ, బుల్లెట్ మోటార్ సైకిల్ కానీ ఇట్లాంటి వస్తువులని పెంచుతా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇవాళ హైదరాబాద్ లో ఓ ఫార్మా కంపెనీ యజమాని ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల నివాసాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఉదయం 9 నుంచి మొత్తం 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రాయదుర్గం, కోకాపేట్, మైనాబాద్ ప్రాంతాల్లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయ పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో సదరు ఫార్మా కంపెనీపై ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. పూలే ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం మొదలైంది. తమ సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య, జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ పరిశీలిస్తున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతోందని అన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు గీత, చేనేత కార్మికులకు 6,000, వికలాంగులకు 7,000 పెన్షన్ ఇవ్వాలంటూ విశాఖలో మహిళలు ఆందోళన నిర్వహించారు. జిహెచ్ఎంసీ గాంధీ బొమ్మ సమీపంలో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా మహిళల నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించమని ఆందోళన చేసే అక్రమ అరెస్టులు చేయడం తగదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
జగనన్న మళ్ళీ వస్తేనే అందరికి సంక్షేమ ఫలాలు అందుతాయని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. కడప జిల్లా బద్వేల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధా అధ్యక్షత వహించిన బహిరంగ సభలో మాజీ ఎంపీ బుట్ట రేణుకతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. చదువు పేదల తలరాతలు మారుస్తుందని, ఆ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. భవిష్యత్తులోనూ బాగుండాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని సూచించారు. శ్రీ పి గౌరవ శాసన మండలి సభ్యులు వారిని ఆసీనులు కావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ ఇసాక్ బాబు గారు వారిని మరి సాదరంగా ఆహ్వానిస్తూ ఆసీనులు కావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ పి తన ఓటు వేసిన వాళ్ళకి కూడా చంద్రబాబు మోసం చేశాడు. ఎక్కడ కానీ లేఅవుట్లు వేయలా, ఎవరికి 10 మందికి ఇండ్లు ఇచ్చి కట్టించిన కార్యక్రమాలను చూస్తే చెప్పాడు. కానీ ఒక మాట చేశాడు, ఎలక్షన్ కాబట్టి ₹1 వేసుకోండి మీరు ఇండ్లు కట్టుకుంటేనని చెప్పాడు. ఆ ₹1 ఇండ్లు కట్టేసి అందరూ ఇండ్లు కట్టి అప్పుల పాలైపోతే వాళ్ళకి 3 నామాలు పెట్టేసినాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్ అని మాజీ టీటీడీ చైర్మన్ మైదుకూరు ఇన్ఛార్జ్ పుట్ట సుధాకర్ అన్నారు. బ్రహ్మంగారి మఠం సోమిరెడ్డిపల్లె 3 సచివాలయ పరిధిలో నర్సనపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధాకర్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు చేరారు. పార్టీలో చేరిన వారిని పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. గతంలో కన్నా ఇప్పుడు మఠం మండలం ప్రజలతో మార్పు వచ్చిందని తెలిపారు. మండలంలో ఉన్నటువంటి చాలా చులకన అయిపోయింది. ఖచ్చితంగా మీరన్నీ ఆలోచించాలా. ఎందుకంటే దళితులకు ఆ రోజు ఏదో ఎలక్షన్ రోజు ఏదో వచ్చి నాయకులు చెప్పిన తక్షణమే ఏ నాయకుని పక్షాన ఆ పక్క నిలబడి వాళ్ళు కోసి తగ్గిన మన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మనకు న్యాయం చేసే నాయకుడు ఎవరు అని మీరు గమనించాల్సిందిగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. దౌర్జన్యం చేస్తారు, ఈ మండలంలో చాలా దౌర్జన్యం చేస్తున్నారు. ఆ దౌర్జన్యం అరికట్టాలంటే మీరందరూ నాకు అండగా ఉంటే ఖచ్చితంగా దౌర్జన్యం అరికట్టి మీకు న్యాయం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే రకంగా ఇప్పుడు ఎమ్మెల్యేమో వాళ్ళు ఈ మండలాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేసినారంటే, మన మండలంలో 30,000 ఓట్లు ఉన్నాయి. 30,000 ఓట్లు ఉంటే ఏ నాయకుడికి 500, 1000 ఓట్లు మెజార్టీ వస్తాయి. అంటే ఇంతకుముందు ఇప్పుడేమో ఇప్పుడు పరిస్థితి కాదు. ఇంతకుముందు రఘురామరెడ్డి రవీంద్రనాథ్ ఉన్నప్పుడు 500, 1000 ఓట్లు ఎవరికో ఒకరు జాస్తి వచ్చేది. అటువంటిప్పుడు 500, 1000 ఓట్లకు ఎందుకు ఈ మండలం డెవలప్ చేయాలా? మా మండలం డెవలప్ చేసుకుంటే సరిపోతాయి కదా. మా మండలం ఒక ఊరు లిక్ చేసుకుంటే మాకు 600 ఓట్లు వస్తాయి. అందుకని వాళ్ళు అక్కడ డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ డెవలప్ చేసే మాట లేకుండా నిలబడిపోయింది. ఎందుకంటే వాస్తవానికి చెప్తున్నా, ఇంకా ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మసాగర్ ఉంది. బ్రహ్మసాగర్ సుమారు 17 టీమ్స్ నీళ్లు కట్టి ఈ బ్రహ్మసాగర్ వచ్చే బ్రహ్మంగారి మఠం చాలా అభివృద్ధి అవుతుంది మేము అందరం అని చాలా సంతోషపడినాం. బ్రహ్మసాగర్ వచ్చింది, 17 టీమ్స్ నీళ్లు కెపాసిటీ పెట్టాం. ఆ 17 టీమ్స్ నీళ్లు పెడితే మనకి ఎన్ని వస్తున్నాయి? 7 టీమ్స్ ఇంకా నీళ్ళు వచ్చేది కాదు. మన ప్రభుత్వం వచ్చినప్పుడు 2014, 2019లో ఎందుకు రాలేదని చెప్పి ఆలోచించి రోడ్డమ్మడి ఇరిగేషన్ మినిస్టర్ పిలుచుకొచ్చి రోడ్డమ్మడి ఇరిగేషన్ మినిస్టర్ పిలిచిపోయిన రోడ్డమ్మకి ఆడికి వెలుగోడు దగ్గరికి పోతే ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ సరి చేస్తే ఖచ్చితంగా మనకి నీళ్ళు వస్తాయని చెప్పి ఇక్కడి నుంచి అక్కడికి పిలిచిపోయిన తర్వాత సుమారు 250 కోట్లు ఖర్చు పెట్టి కొన్ని వర్క్స్ చేపించడం జరిగింది. ఆ రోజు టెండర్ పిలిచాం. టెండర్ పిలిచిన తర్వాత వర్క్ జరుగుతున్నాయి. దానివల్ల ఈరోజు 17 టీమ్స్ నీళ్లు స్టాక్ అయినాయి. కొటికలపూడి గ్రామంలో వైసీపీ నాయకులతో కలిసి గ్రామీణ ఆరోగ్య కేంద్రం, ఉద్యాన సేకరణ కేంద్ర భవనాలు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని పేదల పట్టాలు కేవలం నా హయాంలో ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమం సర్పంచ్ రెంటపల్లి నాగరాజు, బొంత సాంబశివరావు, ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న పాల్గొన్నారు. మన సచివాలయం ప్రారంభోత్సవం చేసాం, తర్వాత రైతు భరోసా చేసాం. ఈ రోజు ప్రజలందరికీ ఉపయోగపడే వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేసాం. అట్లాగే మొన్న మధ్య గ్రామ సొసైటీ బిల్డింగ్ ఏర్పాటు చేసాం. ఇంకా గ్రామంలో దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సేవలు అందించవలసిన అన్ని ఒక స్కూల్ తప్పితే దాంట్లో కూడా నాడు నేడు కింద కొన్ని అదనపు గదులు జరుగుతూ ఉన్నాయి. మిగిలిన అట్లాగే ఇప్పుడు ప్రేమధార సంస్థ వారి సహకారంతో గ్రామంలో రైతులకు ఉపయోగపడే గోడౌన్ నిర్మాణం చేయటం, ఇవన్నీ కూడా సంతోషకరం. ఈ గ్రామానికి మంచి జరుగుతుంది, మంచి జరగాలి, జరగబోతుంది అని కూడా తెలియజేస్తూ, మనం అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. నా హయాంలో ఈ గ్రామంలో 80% చిన్న సన్నకారు
వెనకబడిన రైతాంగం. వీళ్ళకి తుఫాను వచ్చినా వరదలు వచ్చినా ప్రభుత్వం ప్రతి సందర్భంలో అండగా ఉంటుంది. అట్లాగే మన గ్రామ కన్వీనర్ గారు దుర్గారావు గారు చెప్పినట్టు ఈ గ్రామ నాయకత్వం అంతా ఏక తాటి మీద నడుస్తారు. ప్రజలకు మంచి చేయాలనే దృక్పథంతో ఉంటారు. ప్రజల కోసమే పనిచేసే నాయకత్వం ఈ గ్రామంలో ఉంటాం. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏపీలో పర్యటిస్తున్నారు. ఎన్నికల సన్నద్ధత గురించి అధికారులతో వీరు సమీక్షలు నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి వివిధ పార్టీలు చేసిన ఫిర్యాదులు విచారణ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నోవోటెల్ హోటల్లో ఈసీ అధికారులతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఈసీకి వీరు వివరించనున్నారు. భేటీ అనంతరం వీరు మీడియాతో మాట్లాడనున్నారు. ఈరోజు నేను అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎలక్షన్ కమిషన్ కలిసాం. అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి అంటే ఎక్కడ కూడా పనిచేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థనే మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం. అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి, ఆయన విధి నిర్వహించడానికి సమైక్యత భావాన్ని చాటుతూ విశాఖ నగరంలో జనభాగీదారి చైతన్య కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అంబేద్కర్ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ నివాళులర్పించారు. అనంతరం జనభాగీదారి చైతన్య మేరా ధాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ జంక్షన్ నుంచి రామ టాకీస్ వద్ద అంబేద్కర్ భవన్ వరకు చైతన్య ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. మా మీరు మధ్య విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన జైల్ బరో కార్యక్రమం అరెస్టులకు దారితీసింది. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ డాబా గార్డెన్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. మార్గ మధ్యంలో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకొని అరెస్టు చేశారు. ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ తలపెట్టిన భారత్ జోడో న్యాయయాత్రను జయప్రదం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో అన్ని వర్గాలకు సమన్వయం జరగాలని పరితపించారని అన్నారు.
ఆయన ఆశయాలను ఆకాంక్షలను అనుగుణంగా కాంగ్రెస్ నడుచుకుంటుందని తెలిపారు. వారి యొక్క నేమ్స్ అవి కూడా నేను రేపు అనౌన్స్ చేస్తాను. కొంచెం ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము కూడా కొంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి కాబట్టి ప్రొఫెషనల్స్కి సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్స్ ఒక 150 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేద్దామని చెప్పి ఆలోచనలు ఉన్నారు. వాళ్ళలో ఒక మేజర్ టీము రేపు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా మన గాజువాడకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ కర్నూలుకి సంబంధించిన వారు కానీ చాలా మంది జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇవి ఈ బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.